నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో మరో చోరీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిజ్డ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలను నేపాల్ గ్యాంగ్ అపహరించింది. ఇంట్లో పనిచేసే నేపాల్కు చెందిన దంపతులు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వ్యాపారవేత్త వీరిని పనిలో పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు కనిపించకుండా పోయారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో వారు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపారవేత్త భావించారు. ఆ తరువాత పూజా గదిలో విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతో పాటు ఇంట్లోని మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నాయి. గచ్చిబౌలిలో భారీ చోరీ జరిగింది. నేపాలీ గ్యాంగ్ హైదరాబాద్ నగరంలో మరో చోరీకి పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, హైదరాబాద్ లో నేపాలీ గ్యాంగ్ సంబంధించిన చోరీ ఘటనకు సంబంధించి మర్చిపోక ముందుకే మరొకసారి గచ్చిబౌలిలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడినట్టుగా చెప్పొస్తుంది. ఓ వ్యాపార వ్యక్తి ఇంట్లో సుమారుగా కిలో బంగారం మాయమైనట్లుగా యజమాని చెప్తున్నాడు. 4 రోజుల క్రితమే నేపాలీకి సంబంధించిన దంపతులను పనిలో పెట్టినట్టుగా తెలిసింది. ఇటీవల ముంబై వెళ్లి తిరిగి వచ్చిన క్రమంలో కూడా ఆ దంపతులు కనిపించడం కూడా తర్వాత పూజా గదిలోని బంగారంతో పాటు ఇంట్లో దాచిన ఆ బంగారాన్ని కూడా ఎత్తుకెళ్లడంతో పక్కా పథకం ప్రకారం ఈ నేపాలీ గ్యాంగ్ ఆ వ్యాపారి ఇంట్లో చోరీకి పాల్పడ్డది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా 4 రోజుల క్రితం జరిగినట్లుగా సమాచారం. ముందుగా కేవలం ఒక కొంత నగదు పోయినట్టుగా ఫిర్యాదు చేశారు. కానీ ఇల్లంతా తిరిగిన తర్వాత కొన్ని చోట్ల పెట్టిన బంగారం కూడా ఈ నేపాలీ దంపతులు అపహరించినట్టుగా ఆ వ్యాపారవేత్త కుటుంబం గుర్తించిన తర్వాత అందుకు సంబంధించి కూడా మరొకసారి గచ్చిబౌలి కేసులో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ నేపాలీ గ్యాంగ్ సంబంధించిన కదలికలు ఆ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా గచ్చిబౌలి పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ జంట కమిషనర్ సంబంధించి కూడా ఈ నేపాలీ గ్యాంగ్ సంబంధించిన చోరీ ఘటనలు వరుసగా సాగుతున్నాయి. మల్కాజ్గిరి, హైదరాబాద్ తో పాటు పలు చోట్ల ఈ నేపాలీ గ్యాంగ్ చేస్తున్న కారణాలకు సంబంధించి కూడా సమర్పిస్తుంటారు. కానీ హైదరాబాద్ లో జరిగిన ఇతర మాజీ ఐపీఎస్ అధికారి వారి హత్య కేసుకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న వేళ మరొకసారి గచ్చిబౌలిలో భారీ చోరీకి తెగబడినట్టుగా నేపాలీ గ్యాంగ్ చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆ దొంగతనానికి పాల్పడిన వారికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే వీరికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తున్నట్టుగా సమాచారం. 4 రోజుల క్రితమే వ్యాపారి ఇంట్లో పనికి కుదిరినట్టు తెలుస్తుంది. వీరు ఎవరి ద్వారా వ్యాపారి ఇంట్లో పనికి కుదిరారు ఏంటన్న సమాచారాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీరికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కదలికలను కూడా ప్రస్తుతానికైతే పోలీసులు ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం అయితే సాగుతున్నట్లుగా సమాచారం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.